వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధిని అడ్డుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి ముద్దాయినైనా పట్టుకుంటాం. కరీంనగర్ బీఆర్ఎస్ లో బీఫామ్లు డబ్బులకు అమ్ముడిపోయాయంటూ నిరసనలు. మేయర్ పర్యటనలో ఉద్రిక్తత. 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ కోసం పెడితే దానికి జాగా చూపెడతలేరు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలేదు. 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ అయింది. బయో మైనింగ్ చేయడానికి శాంక్షన్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పాపన అవ్వలేదు, జాగా చూపెడతలేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క పైసా అయ్యలే, మేము పైసలు తెస్తే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టారు. మొన్న రకంగా మన కేంద్రం నుంచి మంత్రిని పట్టుకొచ్చి డంపింగ్ యార్డ్ కు పైసలు శాంక్షన్ చేసిన ఇలా 134 కోట్ల రూపాయలు ఇవాళ నీళ్ల కోసం తీసుకొచ్చి కార్పొరేషన్ తీసుకొచ్చకుండా 134 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఇప్పుడున్న 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఉన్నాయి, 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఉన్నాయి. ఈ 3 డివిజన్ల కోసం, రోడ్ల కోసం ఆల్రెడీ పేపర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు మా ముగ్గురిని గెలిపించండి, కరీంనగర్ మేయర్ మమ్మల్ని చేయండి. ఇవాళ 50 కోట్లతోని మీ గల్లీలలో రోడ్లను ఏం చే. మనకి చింతలపూడి మండలంలో ప్రగడవరం అనే గ్రామంలో ఒక 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మానసిక వికలాంగురాలు ఉన్నది. ఆ అమ్మాయికి స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఏదైనా సొంతంగా ఒక పని చేసుకోవడం కానీ తెలియదు. బయట ప్రపంచంతో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఒక పసిపిల్ల మనస్తత్వం ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఒక కామందుడైనటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అతను అబ్బాయిని మభ్యపెట్టి ఎవరూ లేని సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర ముద్దాయి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయటం జరిగింది. ఇలాగా అతను అనేక సార్లు అమ్మాయి మీద అత్యాచారం చేయటంతో అమ్మాయి గర్భం దాల్చింది. తర్వాత మాత్రమే తల్లిదండ్రులకి తెలిసింది. వీళ్ళు రోజువారీ పనులు చేసుకొని కూలి పనులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తూ ఉండేవాళ్ళు. దాని మీద అమ్మాయికి తనకి ఏం జరిగిందనేది చెప్పుకోలేని పరిస్థితులు, అమ్మాయి చెప్పలేకపోవడం, ఈ నెలసరి రానందువలన డాక్టర్కి చెక్ చేయించి చూసినప్పుడు అమ్మాయి గర్భవతిని నిర్ధారణ అవడంతో వాళ్ళు పోలీసుల్ని సహాయం కొరకు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీదట ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అలాగే జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మేడం సుస్మితా రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం మన చింతలపూడి ఎస్ఐ సిఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీనిలో దర్యాప్తు చేయించడం జరిగింది. అనేక మంది నిందితుల్ని వడబోయటం జరిగింది. వీళ్ళందరినీ కూడా సాంకేతిక పరమైనటువంటి విషయ పరిజ్ఞానంతో ఈ నిందితుల్ని నిర్ధారించి అసలైనటువంటి నిందితుడు ఇతని పేరు కొప్పుల యేసు, అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అదే కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతను ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉండట్లేదు, ఒక్కటే ఉంటుంది, ఈ అమ్మాయికి ఏం జరిగినా తెలియదు, అమ్మాయి చెప్పలేదనే ఉద్దేశంతో అమ్మాయి మీద అనేక మార్లు అత్యాచారం చేయటం జరిగింది. అతన్ని ఈరోజు అతని ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అతను అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే తాను నేరం చేసిన దానికి ఒప్పుకున్నాడు తప్పితే అప్పటి వరకు కూడా ఇన్ని ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నా కూడా, తన కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా చూస్తూ గమన ఏమి దొరకంలే, మనం బయటపడదులే అనే ధీమాతో ఉన్నాడు. ముద్దాయి ఎంతటి ధీమాతో ఉన్నా సరే అనేక విధాలుగా ప్రయత్నించి ఖచ్చితంగా ఎలాంటి ముద్దాయినైనా సరే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా అదే విధంగా అరెస్ట్ చేశాం. అలాగే ఇతన్ని రిమాండ్కి తరలిస్తామండి. థ్యాంక్ యూ. కనీసం డివిజన్లో ఓట్లేదన్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదని ఇప్పటి వరకు ఒక కార్యకర్తలు తెలియదు, కనీసం ఒక ఓటు తెలియదు దానికి. నేనన్న ఏ డివిజన్లో హౌస్ నెంబర్ ఎంతనే ఓట్లు దానికి ఏందన్నా ఇంత అన్యాయం ఉంటుందా? కొమ్ము భూమి అనేటోడు ఒకటి వాడు ఒక ల్యాండ్ మాఫియా
వాడు దొంగతనంగా ప్రైవేట్ జాగాలలో తవ్వని కబ్జా చేసుకొని ఇల్లు కట్టిండన్న. ఆ ఇల్లు కడితే కనీసం అడిగితే గంగుల కమలాకర్ దాని గురించి కనీసం స్పందించాలి ఇప్పటి వరకు. రాన్న ఇప్పుడు గంగుల కమలాకర్ ఎవడైతే ఉంటాడో లంజాలు వండబెట్టోడు, లేకపోతే తాగిపించేటోడు, తినిపించేటోడు, బ్రోకర్ నా కొడుకులకు స్థానం ఇస్తానన్న. ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి లంగలు దొంగలు గసంటలు ఉండదు తప్ప ఏ ఒక్కడు ఓడి చెప్పి పక్క పండు ఎవడు కనీసం చెప్తే ఓటు వేసే పరిస్థితి లేదన్న. ఆ దొంగలు పట్టుకొని నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నన్ను ఆ ఏడుకొండల వెంకటరామే నన్ను కాపాడుతున్నాడే. ఆ ఏడుకొండల వెంకటరామ స్వామి నేను నాశనం చేస్తాడు. నువ్వు నాశనం అవుతావు, మా ఉసురు తలుగుతుంది, సత్త నాశనం అవుతావు. మళ్ళీ ఎలక్షన్ వరకు నువ్వు ఉండి కూడా ఉండవు. ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ ఈరోజు ఏం చేసింది? ఇప్పుడు ధర్నా చేసామన్న ఇంటి ముంగట. కనీసం ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు, కనీసం మాకు రెస్పాండ్ అవుతలేడు. స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు కదా, నూతి చెద్దరేటోడు. వాడు ఒక చీటర్ నా కొడుకు. వాడన్న ఆడోళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తే ఇంటికాడ ఆడోళ్ళు వచ్చి బట్టలు ఇప్పి కొట్టిరని. బట్టలు ఇప్పి కొడితే ఇంట్లో వాళ్ళ ఎవరైతే మొగోళ్ళు ఉన్నారో ఇంట్లో ఉచ్చలు పోసి రాలవిన ఉచ్చలు పోసి గుండు గీకిపించారు. గీళ్ళక అన్న ఓట్లేసేది. ఓటుకు 5,000 10,000 ఇచ్చి కొంటా అంటారు. మీరు డీజిల్ కథ తెలుస్తుంది. ఓటుకు 5,000 10,000 ఇచ్చి మీ గెలిచుడు, మీ మేయర్ సంగతి, మీ కథ సంగతి రాదా. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పెద్ద లంగలు దొంగలన్నా. దమ్ముంటే ఇప్పుడు రమ్మనన్నా. మేము కూడా డీజిల్, మాకు డీజిల్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మేము కూడా ఇండిపెండెంట్గా బరిలో ఉంటున్నాం. మీరు ఇది మాత్రం పక్కాన. దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలారా, గంగుల కమలాకర్ అనేటోడు మీకు న్యాయం చేయడు. మీరేమన్నా గట్టిగా మాట్లాడితే పైసలు ఇస్తాడు, లేకపోతే బెదిరిస్తాడు. ఈ ఒక్కడు తప్ప ఏం చేయడన్నా. దయచేసి దండం పెట్టి చెప్తాను బీఆర్ఎస్ కార్యకర్తలకు. ప్రతి డీజిల్ ఇద్దన్న ముగ్గు ఆన్ వేసుకోమంటాడు, వీనేసుకోమంటాడు. లాస్ట్ దాకా ఇదే పని. ఈడ టైంలో నమ్మించి గొంతు వేయాలమంటాడు. రామచంద్రాపురం డివిజన్ లో బంధుమూల హనుమాన్ టెంపుల్ మందుమూల హనుమాన్ టెంపుల్ జాగాలో వాళ్ళు మేయర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో మహిళా సమైక్య భవనం అనో లేదో కమ్యూనిటీ హాల్ అని చెప్పి శాంక్షన్ చేసుకొని వచ్చి ఇక్కడ జనవరి 11, 2026 రోజు కుల సంఘం కుర్మా సంఘం కడుతున్నామని శంకుస్థాపన చేసింది. కుర్మా సంఘం కట్టుకోవడానికి మేము ఎవరం వ్యతిరేకం కాదు. కట్టుకొని వాళ్ళ జాగా ఒకటి తీసుకొని కట్టుకుంటే మేమందరం సంతోషిస్తాం. గుడి జాగా అన్ని కులాలకి అన్ని మతాలకు సరిపోయే జాగా ఉన్న తేరా ఒక కులానికో ఒక మతానికో కట్టొద్దని అందరికి ఊరు గ్రామ ప్రజలకు అందరికీ సరిపోయేటట్టు ఒక కమ్యూనిటీ హాల్ కడితే దానికి మేము కూడా సహకరిస్తామని మేయర్ గారికి మా విన్నతి పత్రం ఇస్తున్నాము. మేయర్ గారు కూడా ఏమన్నారంటే కుల సంఘాలు కట్టడానికి ఉండదు దేవుని మా గుళ్ళల్లో గుడి జాగాలో, నేను అది మాట్లాడతాను అని అనే సమయంలో వాళ్ళు కొంతమంది ఆ కులంలో ఉన్న కొంతమంది వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడము, మా పైన దౌర్జన్యం చేయడం ఇది తప్పు. మేము ఖండిస్తున్నాం. వీళ్ళు అక్కడ కుర్మా సంఘం ఏదైతే కడుతున్నారో మందుమూల హనుమాన్ టెంపుల్ జాగాలో కుర్మా సంఘం అని ఏదైతే కడుతున్నారో దానికి ఊరు పెద్దలందరూ వచ్చిండ్రు, ఆ గుడి డోనర్లందరూ వచ్చిండ్రు. ఎవ్వరికి ఇంటిమేషన్ లేకుండా మళ్ళీ చెప్తున్నా, Jan 11, 2026లో శంకుస్థాపన చేసిండ్రు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మౌనేష్ అయితే అది పాత భవనం కాబట్టి అందరి సమ్మతితోనే కడుతున్నాం చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.